నేను ఒక ఇంటికి వెళ్ళి ఎవరండి లోపల అన్నాను, ఎవరూ లేరండి అన్నారు. ఎవరూ లేరండి అంటే దాని అర్థం ఏమిటి? ఇంట్లోంచి ఏ పని పిల్లో చెప్పింది, ఇంట్లో ఎవరూ లేరండి అంటే యజమాని లేడు, యజమానురాలు లేదు, గురు పౌర్ణమికి ఏదో పూజ చేసుకోవడానికి వెళ్ళారు. మరి ఇంట్లో ఎవరున్నారు? పని పిల్ల ఉంది, నీకు నాతో ఏం పని ఉంటుంది? కాబట్టి ఇంట్లో ఎవరూ లేరండి. ఇంట్లో ఎవరూ లేరండి నిజమా? ఉండేనా చెప్తున్నారు ఈ మాట? ఉన్నది ఎవరూ లేరండి అని చెప్తోంది అంటే నీకు కావలసిన వారు లేరు. ఇంట్లో ఉండి ఎవరూ లేరండి అన్నది ఎంత సత్యమో వ్యావహారికంలో, పైకి కనపడకపోయినా ఎవరో ఉంటేనే ఇది జరుగుతోందన్నది అంత సత్యం. కాబట్టి ఆ ఉన్నవాడు కంటికే కనపడాలనుకుంటే ఆ భక్తితో ఉన్నవాడికి కనపడ్డాడు ఒక్కొక్కసారి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వాపి వదన్యదాస్తే అంది వేదం. కనపడ్డాడు ఒక్కొక్కసారి. అప్పుడే అవతారాలుగా వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ ఉన్నాడనబడుతున్న వాడెవరున్నాడో వాడికి కొంత ప్రీతితో పూజ చేస్తాడు. అయ్యా నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు, ఇదిగో ప్రీతితో చేస్తున్నారు కనుక, సాత్విక భావనతో ఉన్నారు కనుక కొండంత దేవుడికి కొండంత నైవేద్యం పెడతారా? ఓ చిన్న బెల్లంగడ్డ, ఆయన అన్నీ తయారు చేస్తే మనం ఆయనకి ఏమిస్తాం? ఓ బెల్లంగడ్డ పెట్టి ప్రేమతో అయ్యా పుచ్చుకోండి అంటే చాలరా నేను సంతోషించానంటాడు. అందుకు నైవేద్యం.